నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ అమెరికా పైన భీకరమైన యుద్ధం చేస్తుందా? రీసెంట్ గా ఈ రోజు దగ్గరగా 550 మంది అమెరికా సైనికుల్ని అలాగే వారి స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేశామని ఇరాన్ కి సంబంధించిన మిలిటరీ ఈ రోజు మార్నింగ్ అయితే మీడియాకి తెలియజేస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అలాగే ఇంకో పక్క అమెరికాకి సంబంధించిన చాలా విలువైంది అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దాన్ని కూడా మేము మిసైల్స్ తో అటాక్ చేసామంటూ కూడా చెప్తున్నారు. సో దీన్ని అమెరికా ఖండించింది. అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన మరింత సమాచారం మనతో పాటు ఇచ్చేందుకు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో నిన్నటి నుంచి కూడా ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జేసీ వాళ్ళ మీడియా ద్వారా చాలా విషయాలు కూడా తెలియజేస్తున్నారు. అమెరికాని మేము చాలా వరకు కూడా వారికి నష్టం కలిగించాం, ధ్వంసం చేస్తున్నాం. అబ్రహాం లింకన్ పైన కూడా మేము అటాక్ చేసాం, వాళ్ళ సైనికులు కూడా చనిపోయారు. కానీ ఒక పక్క అమెరికా ఖండిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక వార్త మార్నింగ్ నుంచి కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే అమెరికాకు పెద్ద నష్టం ఇరాన్ చేయగలిగింది. అమెరికా సైనికుల్ని 560 మందిని మేము చంపామని ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. ఇది మామూలుగా ఇరాన్లో మిలిటరీ అనేది ఉంటుంది. ఆర్టేష్ అంటారు దాన్ని. ఆర్టేష్ అనేది రెగ్యులర్ మిలిటరీ. అది ఒక 3,50,000 మంది ఉంటారు రెగ్యులర్ ఆర్మీ. అది కాకుండా ఐఆర్జీసీ ఉంటారు, వీళ్ళు ఒక 2 లక్షల మంది ఉంటారు. ఐఆర్జీసీనే ఇప్పుడు ఇరాన్ని మొత్తాన్ని కంట్రోల్లో తీసుకొని యుద్ధాన్ని ప్లాన్ చేయడం కానీ అటాక్స్ చేయడం కానీ మొత్తం ఐఆర్జీసీనే చేస్తుంది. ఐఆర్జీసీ కిందనే ఈ ఆర్టీఎస్ అనే ఆర్మీ ఉంటుంది. అది కాకుండా బస్జిత్ అని పారామిలిటరీ ఫోర్సెస్ అంటారు. మనకి సిఆర్పిఎఫ్ ఉంటాయి కదా, అలాగా వాళ్ళకి బస్జిత్ అంటారు దాన్ని. ఆ బస్జిత్ అనేది కూడా ఒక 2 లక్షల మంది ఉంటారు అనమాట. అట్లా కాకుండా కడ్స్ అంటారు. కడ్స్ అనేది ఎలిట్ ఫోర్స్. అది మనకి ఎట్లాగైతే సెక్యూరిటీకి ఉంటారు కదా స్పెషల్ ఫోర్సెస్, అలాగా స్పెషల్ ఫోర్సెస్ వచ్చి కడ్స్ అనమాట. ఇలాగా ఇరాన్ లో కూడా బలమైన మిలిటరీ ఉంది. దాదాపు యాక్టివ్ మిలిటరీనే 6,50,000 మంది ఉన్నారు. రిజర్వ్ కలుపుకుంటే మొత్తంగా 10 లక్షల మంది స్ట్రాంగ్ మిలిటరీ ఉంది. అట్లాగే వాళ్ళ దగ్గర పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. దాదాపు 4,500 మిసైల్స్ ఉన్నాయి. డ్రోన్స్ కొన్ని వేల డ్రోన్స్ ఉన్నాయి. తర్వాత 2,675 ట్యాంక్స్ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 551 ఉన్నాయి. నావల్ షిప్పులు, వార్ షిప్పులు 109 ఉన్నాయి. తర్వాత ఆర్మోర్డ్ వెహికల్స్ 75,939 ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏంటంటే మిసైల్ సిటీస్ అంటారు. కొన్ని అండర్ గ్రౌండ్ సిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఆ సిటీస్ లో కంప్లీట్ గా మిసైల్స్ ని డెవలప్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే లో రేంజ్ మిసైల్స్ ని నెలలో 100 తయారు చేయగలిగిన క్యాపబిలిటీ ఉంది. అట్లాగే మిసైల్ లాంచర్స్ అంటారు. మిసైల్స్ ని వేయడానికి లాంచర్స్ అవసరం. మిసైల్ లాంచర్స్ వాళ్ళ దగ్గర ఒక 400 పైన ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ డే ఇరాన్కి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇది కానీ మనం చూస్తే లాస్ట్ ఇయర్ జూన్ లో కూడా ఫస్ట్ డే ఇరాన్కి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అండర్ గ్రౌండ్ లో ఉన్న వాటిని అటాక్ చేయగలిగారు. తర్వాత ఇరాన్ ఇప్పుడు రెండో రోజు ఇరాన్ అటాక్ చేసింది. అయితే ఈసారి ఏం జరిగిందంటే ఫస్ట్ డేనే ఇరాన్ కూడా అటాక్ చేసింది. కానీ వాళ్ళు ఊహించిన విధంగా ఖమేనీ చనిపోవడం, ఒక 40 మంది ఐఆర్జీసీ వాళ్ళు కావచ్చు, మిలిటరీ లీడర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మత పెద్దలు కావచ్చు, ఒక 48 మంది చనిపోయేసరికి ఒక్కసారిగా ఇరాన్ అనేది ఒక భయభ్రాంతం అయిపోయినట్టుగా మనం చెప్పొచ్చు. దాంతోపాటు స్కూల్ పిల్లలను 168 మంది పిల్లలు చనిపోయారు. జిమ్లో వాలీబాల్ ఆడుతున్న మహిళలు చనిపోయారు. ఒక స్కూల్ మీద వేశారు. దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇరాన్లో 600 మంది చనిపోయారు. దాదాపు 1,500 స్పాట్లలో ఇజ్రాయెల్, అమెరికా బాంబులు వేసింది. అంటే ఇరాన్కి పెద్ద నష్టం అయితే ఇప్పటి వరకు జరిగింది. కానీ అమెరికాకు కూడా జరిగింది. అమెరికాలో వీళ్ళు చెప్తున్నట్టుగా 560 మందిని మేము చంపామని చెప్తున్నారు. అమెరికా ఒప్పుకోవట్లేదు. అమెరికా ఒప్పుకుంటున్నది ఎంత అంటే అది కూడా అఫిషియల్ గా ఒప్పుకునేది వేరుగా ఉంది. అమెరికాలో మళ్ళీ అమెరికన్స్ కొంతమంది చెప్పేదేమో 10 మంది చనిపోయారు అంటున్నారు. అఫిషియల్ గా ఏమో అమెరికా ఉండే దాన్ని ఏమంటారు, సెంట్కామ్ అంటారు, సెంట్రల్ కమాండ్. అమెరికాలో ఉండే సెంట్రల్ కమాండ్, దాని కింద ఒక 11 సంస్థలు ఉంటాయి. ఆ సెంట్రల్ కమాండే ఇప్పుడు వార్ చేస్తుంది. ఆ సెంట్రల్ కమాండ్ ఏం ప్రకటించిందంటే మా వాళ్ళు 4 చనిపోయారు, కొంతమంది గాయపడ్డారని ప్రకటించింది. ఆ శవాలు అవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఐఆర్జీసీ ఏం చెప్తుందంటే 560 మందిని మేము చంపాము, తర్వాత కొంతమందిని గాయపరిచాము. మీరు కానీ చూస్తే ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉండే మిలిటరీ బేసెస్ లో
విపరీతంగా ఇవి అంబులెన్సులు తిరుగుతా ఉన్నాయి, మీరే చూడండి ఎందుకు అన్ని తిరుగుతా ఉన్నాయి అంటే వాళ్ళకి పెద్ద నష్టం జరిగినట్టే కదా అని ఐఆర్జీసీ చెప్తుంది. కాకపోతే యుద్ధంలో ఎవడు చెప్పేది నిజమో ఎవడు చెప్పేది అబద్ధమో తెలుసుకునే ఒక ఇండిపెండెంట్ మెకానిజం అనేది ఉండదు. ఇప్పుడు ఇరాన్ అలా చెప్పింది, అమెరికా ఏమో చావలేదు అంటుంది. కాకపోతే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ముందు నుంచి కూడా వాళ్ళ మరణాలని తక్కువ చేసి చూపిస్తుంది. ఈ తక్కువ చేసి ఎందుకు చూపిస్తారంటే ఒకటి రెండు కారణాలు. ఒకటేమో మన లోపల వ్యతిరేకత రాకూడదు ప్రజలు. ఇప్పుడు 560 మంది అమెరికా సైనికులు చనిపోయింది నిజమైతే అమెరికాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. అసలు నువ్వు ఎందుకు యుద్ధానికి వెళ్ళావు, మనకేం పని, ఇరాన్ తో మనకేం సంబంధం, ఇరాన్ వల్ల మనకేం నష్టం జరుగుతుంది, నిన్నెవడు యుద్ధానికి పోమన్నాడు అని ఆల్రెడీ 27% మాత్రమే ట్రంప్ను సమర్థిస్తున్నారు. ఏది యుద్ధాన్ని అమెరికాలో ఉండే పాపులేషన్ ఓన్లీ 73% వ్యతిరేకిస్తున్నారు చేయడాన్ని. ఎందుకు? వాళ్ళకి డబ్బులు ఇప్పుడు బిలియన్ల డబ్బులు ఖర్చు అవుతుంది కదా దీనివల్ల అమెరికా ప్రజలు చనిపోతున్నారు గల్ఫ్ కంట్రీస్ లో ఉండి. సో ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ మనకు అవసరమా అనేది అమెరికా ప్రజలకు. నువ్వు అమెరికాలో ఉండే సమస్యలను పట్టించుకొని డెవలప్ చేయకుండా వాడి ముడ్లో కలబెట్టి వీడిని గెలికి ఈ పనులు చేసుకుంటుంటే చైనా నిశ్శబ్దంగా అభివృద్ధి అవుతుంది ఎకనామిక్ గా. అమెరికా ఏమో అప్పుల్లో కూరుకుపోయి ఇన్ఫ్లేషన్ రేట్లు పెరిగిపోయి నిరుద్యోగం పెరిగిపోయి గందరగోళంగా ఉంది. దాన్ని సరిదిద్దకుండా ఇరాన్ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నది ఇప్పుడు ప్రజల్లో పెరుగుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ వీళ్ళ సైనికులు చనిపోయినా కూడా చనిపోలేదని చెప్తారు, ఎందుకంటే చనిపోతే వ్యతిరేకత వస్తుంది. కానీ ట్రంప్ క్లియర్గా ఏం చెప్తున్నాడు, మన వాళ్ళు కొంతమంది చనిపోతారు ఇంకా కూడా చనిపోతారని చెప్తూనే ఉన్నాడు. కుదిరినప్పుడంతా ఒక మాట వేస్తున్నాడు, మన వాళ్ళు చనిపోయారు ఇంకా కూడా చనిపోతారని. సో ఓవరాల్గా అయితే అమెరికాకి నష్టం అయితే ఇరాన్ చేయగలిగింది అనేది వాస్తవమే. కాకపోతే అబ్రహాం లింకన్ క్యారియర్ మీద, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద వేసిందా అనే దగ్గర కూడా మళ్ళీ వీళ్ళేమో మేము వేసిందంటాను, వాళ్ళు లేదు బాగానే ఉంది మాది అంటున్నారు. కానీ షిప్పుల మీద అయితే అటాక్ చేయగలిగింది. ఇది కూడా అంటే ఇప్పుడు ఇరాన్కు ఉన్న బలం ఏంటంటే, నేను ఇందాక చెప్పిన మిలిటరీ ఇది. రెండోది మొజాయిక్ డిఫెన్స్ అంటారు ఇరాన్ మిలిటరీని. మొజాయిక్ డిఫెన్స్ అంటే ఒక కన్ఫ్యూజింగ్ గా క్రియేట్ లేయర్స్ లాగా చేస్తుంటారు. దేన్ని దెబ్బ కొట్టాలో నీకు అర్థం కాదు. ఒక దెబ్బ కొడితే ఇంకోటి రెడీగా ఉంటుంది, ఇంకోటి దెబ్బ కొడితే ఇంకోటి రెడీగా ఉంటుంది. అంటే నువ్వు అన్ని వ్యవస్థల్ని చేయలేవు అనమాట. ఒక ఆక్టోపస్ లాగా విస్తరించి ఉంటుంది లేయర్స్ గా మిలిటరీ. సో నువ్వు 10 మంది సైనిక అధ్యక్షుడిని చంపినా కూడా మిలిటరీ చావదు, మిలిటరీ ఫైట్ చేస్తూనే ఉంటుంది. అటువంటి ఒక సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. దీన్ని మొజాయిక్ డిఫెన్స్ అని అంటారు అనమాట. ఇది ఐఆర్జేసీ కింద పనిచేస్తుంటది. దీనికి సుప్రీం కమాండర్ గా కమేనీ ఉన్నాడు. ఇప్పుడు కమేనీ స్థానంలో లీడర్షిప్ కౌన్సిల్ అంటారు. లీడర్షిప్ కౌన్సిల్ 3 ఉంటారు. ఆ 3లో గార్డియన్ కౌన్సిల్ నుంచి రజా అనే అతను వచ్చాడు. అది కాకుండా ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ తో పాటు చీఫ్ జస్టిస్ ఉంటారు. 3 కలిసి ఇప్పుడు లీడర్షిప్ కౌన్సిల్ గా ఆ 3 నడుపుతున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో యుద్ధం చేయగలుగుతున్నారు. కానీ అక్కడ ఇంకొక వార్త కూడా ఏంటంటే, మొత్తం ఐఆర్జీసీ కంట్రోల్ ఉంది. వాళ్ళు ఎవడి మాట వినట్లేదంట, రాజకీయ నాయకుల మాట కూడా వినట్లేదు. అందుకని అమెరికా ట్రంప్ చర్చలకు రండి మేము రెడీగా ఉన్నాం అంటే కూడా ఐఆర్జీసీని ప్రకటించింది మేము రాము అని. అంటే ఏమిటి అర్థం, ఐఆర్జీసీ కంట్రోల్లోకి ఇరాన్ వెళ్ళిపోయింది. సో కమేనీ ఉండుంటన్నా కొద్దిగా ఐఆర్జీసీని కంట్రోల్ చేసేవాడు. ఇవాళ కంప్లీట్ గా మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోయింది, ఐఆర్జీసీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అందుకనే ఐఆర్జీసీ తరపున ఇటు లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టారు. అటు యెమెన్ లో ఉండే హౌతీలు కూడా రెడ్ సీలో షిప్పుల మీద అటాక్ చేయడం మొదలు పెట్టారు. సో అందువల్ల ఇప్పుడు ఐఆర్జీసీ అనేది వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. నేను ఇందాక చెప్పాను దాని గురించి. అది 2 లక్షల మంది ఉన్న వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. వాళ్ళ కింద ఇంటెలిజెన్స్ ఉంటారు, సైబర్ వార్ఫేర్ ఉంటుంది. ఇంకొకటి బలమైనది ఏంటంటే, చైనా వీళ్ళకి జామింగ్ టెక్నాలజీ ఇచ్చింది. ఈ జామింగ్ టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు. జామింగ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే, అమెరికన్ రాడార్స్ ని, ఇజ్రాయెల్ రాడార్స్ ని, డిఫెన్స్ సిస్టమ్స్ ని పనిచేయకుండా జామ్ చేస్తుంది. మామూలుగా మనకి ఈ మధ్య ఏం చెప్తున్నారు, ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐని ఉపయోగించుకొని అమెరికా అటాక్ చేస్తుందని చెప్తున్నారు. దాన్ని జామ్ చేసే టెక్నాలజీ చైనా ఇరాన్కి ఇస్తుంది. అందుకే కువైట్ లో మొన్న ఒక రాడార్ ని దెబ్బ కొట్టారు. ఆ రాడార్ విలువ ఎంత తెలుసా, 9,000 కోట్లు. ఆ రాడార్ 5,000 కిలోమీటర్ల దూరంలో ఉండేదాన్ని కూడా పసిగట్టగలుగుతుంది. అట్లాంటి దాన్ని ఇరాన్ ఎలా ఒక డ్రోన్ తో కొట్టేసింది
అంటే చైనా ఇచ్చిన జామర్ టెక్నాలజీ ద్వారా ఆ రాడార్ను ముందుగా అస్థిరపరిచి దాన్ని బ్రేక్ చేసి జామ్ చేసేసి పని చేయకుండా చేసి డ్రోన్తో దెబ్బ కొట్టేసింది. సో డ్రోన్తో ఏంది, ఒక బిల్డింగ్ మీద బాంబు అయినట్టు వేయచ్చు, అది పసిగట్టలేదు కదా ఎక్కడ దగ్గరకు వచ్చే వరకు కూడా. సో ఇది ఇరాన్ చేయగలుగుతుంది, అది ఒకటి. అయితే ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా అమెరికా మీద దాడి చేస్తుందా అన్న చర్చ కూడా వచ్చింది. ఇరాన్ ఇప్పుడు వరకు అమెరికా మీద దాడి చేయలే, ఓన్లీ ఇజ్రాయెల్ మీద మాత్రమే చేస్తుంది. అట్లాగే గల్ఫ్లో చుట్టుపక్కల ఉండే 27 అమెరికా బేసుల మీద కూడా ఇరాన్ దాడి చేసింది. అట్లాగే సముద్రంలో ఉండే అమెరికా షిప్పులు వాటి మీద కూడా దాడి చేసింది. ఇంతవరకు ఇరాన్ చేయగలిగింది. కానీ డైరెక్ట్గా అమెరికా మీద బాంబు వేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఇది సాధ్యమంటే మనకు తెలిసిన సమాచారం మేరకు సాధ్యం కాదు. ఎందుకంటే మామూలుగా ఇరాన్ దగ్గర లాంగ్ రేంజ్ దీన్నే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటారు, ICBM అంటారు. ICBM అనేది లాంగ్ రేంజ్, అంటే ఇరాన్ దగ్గర ఉన్నది 2000 నుంచి 3000 కిలోమీటర్లు మాత్రమే పోగలవు, అంటే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళగలవు. కానీ అమెరికా మీదకి వెళ్ళాలంటే 10,000 కిలోమీటర్ల దూరంలో ఉంది అమెరికాలో ఉండే ఈస్ట్ కోస్ట్ 10,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 10,000 కిలోమీటర్లు అంటే 12,000 కిలోమీటర్లు వెళ్ళగలిగిన క్షిపణి ఉండాలి, మిసైల్ ఉండాలి. ఇది ఉండాలంటే రాకెట్ టెక్నాలజీ డెవలప్ చేయాలి. రాకెట్ టెక్నాలజీ SLV అంటారు, స్పేస్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్. అది ఇరాన్ స్టార్ట్ చేసింది కానీ డెవలప్ అవ్వాల. దాన్ని డెవలప్ అవ్వకుండా అమెరికా అటాక్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఇప్పటికిప్పుడైతే అమెరికా మీద డైరెక్ట్గా అటాక్ చేసే ఒక లాంగ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ అనేది లేదు. రెండవది, అది చేయాలంటే ఈ అటాక్ చేయడానికి వాళ్ళకి వార్ హెడ్ అంటారు. వార్ హెడ్ అనేది 1000 నుంచి 1500 కేజీలు ఉంది ఇప్పుడు ఇరాన్ దగ్గర. అంత ఉంటే వార్ హెడ్ ని క్యారీ చేసుకొని అన్ని కిలోమీటర్లు వెళ్ళలేవు. సో మినియేచర్ వార్ హెడ్ అంటారు. మినియేచర్ వార్ హెడ్, తక్కువ కిలోలు ఉన్న వార్ హెడ్ ని తయారు చేయాలి, అది లేదు ఇరాన్ దగ్గర. రెండోది, అనేక వాతావరణాన్ని మారుతూ ఉంటాయి కదా, 10,000 కిలోమీటర్లు జర్నీ చేసేటప్పుడు వాతావరణం మారుతాయి కదా, మారినా తట్టుకునే టెక్నాలజీని డెవలప్ చేయాలి. తర్వాత ఇంత దూరం ఫ్యూయల్ అవ్వదు కదా, గాల్లో మళ్ళీ ఫ్యూయల్ నింపుకోవాలి. ఇవన్నీ ఇరాన్ దగ్గర ప్రజెంట్ లేవు. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే తయారు చేయబోతుంది త్వరలో, దాన్ని మేము అడ్డుకోబోతున్నామని వారికి అది కూడా ఒక ఆబ్జెక్టివ్గా చెప్పాడు. 2030 నాటికి ఇరాన్ ఇలాగా తయారు చేసి అమెరికా మీద బాంబు వేస్తుంది అని, దాన్ని కూడా మేము ముందే బ్రేక్ చేయడానికే యుద్ధం చేస్తున్నామని కూడా ట్రంప్ అన్నాడు. సో ఇప్పటికిప్పుడైతే ఇరాన్ దగ్గర ఈ ICBM అనేది 2000-3000 ఉన్నాయి తప్ప అంతకంటే పోయే పరిస్థితి లేదు. ఎక్కువగా ఇరాన్ దగ్గర ఏమున్నాయంటే SRBM అంటారు, అంటే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. తర్వాత MRMs అంటారు, మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. తర్వాత క్రూయిజ్ ఉన్నాయి. UAV అంటారు, UAV అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, మనం డ్రోన్స్ అంటాం. సో ఇవి ఉన్నాయి తప్ప లాంగ్ రేంజ్ అమెరికాను దెబ్బ కొట్టగలిగిన ఈ ICBMs లేవు. కాబట్టి ఇప్పటికిప్పుడైతే అమెరికా మీద, ఇప్పటి వరకు అమెరికా మీద సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎవరు కూడా బాంబులు వేసిన చరిత్ర లేదు. అందుకే అమెరికా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి యుద్ధం ఎలా ఉంటుంది, దానివల్ల ఎట్లాంటి నష్టాలు ఉంటాయి తెలియదు కాబట్టి ప్రతి దేశం మీదకి వెళ్తున్నారని ఒక అనాలిస్ట్ చెప్పాడు. లేకపోతే ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎవడో కొట్టేసిపోతే మనం పోయి ఎవరినన్నా కొట్టాలంటే మనకి ఆలోచిస్తాం, ఏమరా ఇట్లా ఉంటది కదా లైఫ్ అని. వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళు వేరే దేశంలో పోయి కొట్టేసి వచ్చేసి వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ద్రోహులు అని చెప్పడం తప్ప వీళ్ళ దేశం మీద బాంబు వేస్తే వాళ్ళకి అర్థమవుతుంది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. అది ఇప్పటివరకు జరగలేదు. ఇరాన్ కూడా వేసే పరిస్థితి ఇప్పుడైతే లేదు, కానీ డెవలప్ అవుతుందేమో భయం అయితే అమెరికన్స్కి ఉంది. ఆ భయాన్ని ట్రంప్ వాడుకుంటున్నాడు, అంటే ఇరాన్ డెవలప్ చేస్తుందని. కాకపోతే ఇండైరెక్ట్ గా అమెరికాను దెబ్బతీసే మెకానిజం కూడా IRGC చేయగలుగుతుంది. ఎట్లాగా టెర్రరిస్టులను అక్కడ పెట్టడం. అమెరికాలో ఆల్రెడీ మొన్న టెక్సాస్ లో కాల్పులు జరిగితే కూడా ఇరాన్ టెర్రరిస్టుల పని అని కూడా చెప్పారు. అంటే టెర్రరిజం డెవలప్ అవడానికి కూడా ఇదొక కారణం. ఇరాక్ మీద అటాక్ చేయక ముందు టెర్రరిజం లేదు వరల్డ్ లో. ఇరాక్ మీద అమెరికా అటాక్ చేసేసరికి బలహీనుడు ఏం చేస్తాడు, బలహీనుడు ఎదురు పోరాటం చేయలేడు కాబట్టి వాడు టెర్రరిస్ట్గా మారిపోయి నేను చనిపోతా ఎలాగూ, నేను చనిపోయేటప్పుడు నేను 10 మందిని చంపి చస్తాను అన్న మూడ్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు. సో టెర్రరిజం పెరగడానికి కూడా అమెరికా ఇలాగా ఈ దేశాల మీదకి వెళ్ళి దాడులు చేయడం, ఆ దేశాల్లో అధ్యక్షులను చంపడం, ఆ దేశాల్లో ప్రజల్ని
చిన్న పిల్లల్ని చంపడం జరిగినప్పుడు టెర్రరిస్టులు ఆటోమేటిక్గా పుట్టుకొస్తారు. ఉమ్, సో ఆ పద్ధతిలో అమెరికాని ఖచ్చితంగా ఇరాన్ భవిష్యత్తులో కూడా దెబ్బతీస్తారు. ఇప్పటికైతే ఇరాన్ సర్వే అవుతుంది, బలంగానే ఉంది. దానికి నష్టాలు అయితే ఎక్కువ జరిగినా కూడా దృఢంగా అయితే నిలబడుతుంది. అమెరికాని కూడా ఎప్పుడూ లేనంత దెబ్బ తీస్తుంది. అసలు అబ్రహాం లింకన్ మీద దాడి కానీ కరెక్ట్ అయితే మాత్రం అది షాకింగ్ వార్త అని చెప్పొచ్చు. అంటే అబ్రహాం లింకన్ అనే ఒక బలమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని దెబ్బ కొట్టగలిగిందంటే ఇరాన్ తక్కువది కాదు. ఇరాన్ అని ఇరాన్కి కిమ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. అట్లాగే చైనా చేస్తుంది, రష్యా చేస్తుంది. ఈ మూడు బయటికి ఖండించకపోయినా ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. సో ఆ రకంగా టెక్నాలజీ ఇదంతా కూడా ఇరాన్ ఏంటి శాంక్షన్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. శాంక్షన్స్ ఉండగానే ఇంత బలంగా తయారైందంటే శాంక్షన్స్ తీసేస్తే వేరే టెక్నాలజీని తీసుకుంటే ఇంకా బలమైంది. పైగా దాని బడ్జెట్ అంతా $10 బిలియన్. అమెరికా బడ్జెట్ అంతా డిఫెన్స్ బడ్జెట్ 850 బిలియన్లు. 850 ఏడ 10 బిలియన్లు. $10 బిలియన్ బడ్జెట్ తోనే ఇరాను, అమెరికాను, ఇటు ఇజ్రాయెల్ రెండు కూడా పవర్ఫుల్ దేశాలని ఢీకొంటూ నిలబడి ఉంది ఇప్పటికి కూడా. అట్లాగే గల్ఫ్ కంట్రీస్ లో కూడా అటాకులు చేయగలుగుతుంది. హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ఆపగలిగింది. ఒక రకంగా ప్రపంచాన్ని తన వైపు చూపించుకునే విధంగా ఇరాన్ చేయగలిగిందని చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.